రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ఎలైట్ ఇన్ఫ్రా తన నూతన ప్రాజెక్ట్ స్కై సిటీను ఘనంగా ప్రారంభించింది. ఎలైట్ ఇన్ఫ్రా నూతన ప్రాజెక్టును శ్రీకారం చుట్టడం అభినందనీయమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అన్నారు. ఆదివారం పేరేచర్ల సమీపంలో నిర్వహించిన ఎలైట్ ఇన్ఫ్రా వారి స్కై సిటీ అనే పేరుతో నూతన ప్రాజెక్ట్ బ్రోచర్ను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఏపీలో రియల్ ఎస్టేట్ కు ఢోకా లేదన్నారు. ప్రపంచంతో పోటీ పడే సత్తా అమరావతికి ఉందన్నారు. ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ అభివృద్ధిలో రాజీ పడకుండా కస్టమర్ల అభిమానాన్ని సంపాదించుకోవాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎలైట్ ఇన్ఫ్రా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలైట్ ఇన్ఫ్రా ప్రతినిధులు కొత్తమాస్ నందు, సంస్థ ప్రతినిధులు సకల వెంకటేశ్వరరావు, కె కృష్ణమోహన్, మద్దు రామకృష్ణ, చెన్నుపాటి వెంగళరావు, దాది సాంబశివరావు, మోహన్ కృష్ణ, చెరుకూరి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నన్ను ఆహ్వానించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులు, సోదరులు ప్రభాకర్ గారు నన్ను ఆహ్వానించారు. ఇక్కడ మంచి వాతావరణం అయితే బాగుంది. చాలా చక్కటి వాతావరణంలో మంచి ఒక ప్రాజెక్టు తీసుకురావడం అనేది నా నియోజకవర్గంలో, ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో రావడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు సంతోషిస్తానంటే ఇది అన్ని అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉండి ప్రజలు దీనిలో పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు ప్రామిస్ చేసినట్టుగా బ్రోచర్లో చూపించినట్టుగా చక్కటి సౌకర్యాలన్నింటినీ అందజేస్తే అది మరింత సంతోషాన్ని ఇస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, రేరా అప్రూవల్ కూడా రావాలి. మరి వచ్చిందో లేదో తెలియదు. రేరా అప్రూవల్ ఉండాలి. అదేవిధంగా అన్ని పరిపాలన అనుమతులు ఉండాల్సిన బాధ్యత వీరి మీద ఉందని చెప్పి తెలియజేస్తాను. నేను 100% వాళ్ళు ఇటువంటి ప్రోగ్రామ్స్కి రాను. ఎందుకు రానంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళంటే వీళ్ళు కాదు నా ఉద్దేశం. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసే పనులన్నీ కూడా అంతే. 190 మంది మనం అందమైన బ్రోచర్లు వేసి మనల్ని మభ్యపెట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని భావించి చేస్తే ఆ తీరా చూస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది చెప్తారు. మనం అమ్మిస్తారు, మనతో అమ్ముకుంటారు. కానీ మనకు ఆ సౌకర్యం లేదు. ఎందుకంటే మనకు నిజంగానే ఎయిర్పోర్ట్ మన నియోజకవర్గంలో రాబోతుంది. అంతేకాకుండా నియోజకవర్గం పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే 3 సంవత్సరాల్లో చాలా ఎక్కువ జరుగుతాయి. కానీ నేను నిర్వాహకులకి, మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్స్, ఎలైట్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే చెబుతున్నారో. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజున ఎలైట్ ఇన్ఫ్రా అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్తగా వస్తున్నాం. కానీ ఇందుట్లో డైరెక్టర్లు అందరూ కూడా దాదాపుగా 10 మంది ఉన్నాము. అందరం కూడా కలిసి ఒక నూతనంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజున దోగుబరి గ్రామం అత్యంత రాజధానికి అనుకూలంగా దగ్గరలో ఉన్న ప్రాంతం, ఓఆర్ఆర్ ఉన్న ప్రాంతం, అట్లానే 2 హైవేలు, నేషనల్ హైవేలు అయినటువంటి హైదరాబాద్ హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, ఇక్కడ ఉన్నటువంటి రాజధానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ పేరేచర్ల దోగుబరు అనే గ్రామం మధ్యలో ఈ వెంచర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా వ్యాపార రంగంలో 40-50 సంవత్సరాల కూడా నుంచి ప్రజలకు సేవలు అందించి మంచి గుడ్ విల్ గల వారు మొత్తం కూడా వ్యాపారంలో ఎన్నాళ్ళ నుంచో సేవలు ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని సంస్థల వారందరూ కూడా కలిసి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం జరిగింది. దీనికి అనుకూలంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే పేరేచర్లు సుదూరంలో ఉండారో చుట్టుపక్కల వారికి కూడా ఇటువంటి మంచి రాజధానికి అనుకూలంగా ఇక్కడ వాటర్ కానీ, అట్లనే డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా అనుకూలంగా, ఏదైతే ప్రజలకు అవసరాలకు అనుకూలంగా తయారు చేసే విధంగా మా గుడ్ విల్ పోగొట్టుకోకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ఈ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని విశాలం వచ్చేలకే 30 ఎకరాల 50 సెంట్లు. ఈ 30 ఎకరాల 50 సెంట్లో కూడా అన్ని రకాల సీసీ రోడ్లు ఏదైతే మరి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా సిఆర్డిఏ మరి అన్ని అప్రూవల్ పొంది రేపు స్టార్ట్ చేస్తున్నాం. దీనికి
ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అతి తక్కువ ధరకే మరి ఇక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. రాజధానిలో ఇది ఆల్రెడీ మున్సిపాలిటీలో కూడా కలిసినటువంటి ఏరియా. ఇటువంటి ఏరియాని మేము ఎంచుకోవడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రజలు కూడా అనేక రకాల స్ట్రెస్లో ఉండగానే ఇక్కడికి వస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటువంటి మంచి ప్రదేశంలో మరి మేమందరం కూడా 10 మంది డైరెక్టర్లను కలిసి ఇక మంచి వెంచర్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు పరంపర మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కొంతమంది సేవా దృక్పథంలో ఉన్నాం. మరి మేము మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారికి హామీ ఇస్తున్నాము. మేము నామ్స్కి సిఆర్డీఏ నామ్స్కి కానీ రేరా కానీ ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా ఆయనకు మాట పడకుండా ఆయన కోరుకున్నట్టు విధంగా మేము చేయడానికి అన్ని విధాల శాయశక్తిలో కృషి చేస్తాం. ఆయనకు మాట రానివ్వమని మేము హామీ ఇస్తున్నాం. ఎలైట్ ఇన్ఫ్రా ఈ స్కై సిటీ అనే ప్రాజెక్టు దోగిపరిలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ వెంచరు సిఆర్డీఏ నామ్స్ కంటే మించి చేస్తున్నాము. ఏంటంటే 60 ఫీట్ రోడ్స్, 40 and 33 ఫీట్ రోడ్స్ కూడా అన్ని సీసీ రోడ్స్ విత్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రికల్, కంప్లీట్ కాంపౌండ్ వాల్ అండ్ ఫుల్ సెక్యూరిటీతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో ఎంతమందికో ఇండివిజువల్గా ఎవరు హౌస్ కట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి ఎవరి మీద డిపెండ్ కావక్కర్లేదు. ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ లైన్ కానీ, ట్యాప్ కనెక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ దాంతోనే ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతోపాటు గుంటూరు నుంచి 8 to 9 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి. ఒక 400-600 యార్డ్స్లో మంచి ఫామ్ హౌస్ కట్టుకొని కొండల ఏరియాలో ఉంటే చాలా బాగుంటుందని చాలామంది కస్టమర్స్ మమ్మల్ని అడిగారు. అలాంటి వాళ్ళకి ఏదన్నా ఫ్యూచర్లో ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా అది మా ఎలైట్ ఇన్ఫ్రా కావాలంటే మేమే చేసి ఇవ్వడానికి కూడా మాకు అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఇండివిజువల్ హౌసెస్ అండ్ డ్యూప్లెక్స్ హౌసెస్ని కూడా కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము ఫుల్ఫిల్ చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాము. ఇలాంటి ప్రాజెక్టు ఇక్కడి నుంచి 100 కిలోమీటర్స్ లోపల ఎక్కడా కూడా ఇన్ని కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్ లేదు. దిస్ ఈజ్ ద వెరీ గ్రేట్ఫుల్ ప్రాజెక్ట్ మా ఎలైట్ ఇన్ఫ్రాకి. ఇది స్కై సిటీ అనేది నెంబర్ 1 ప్రాజెక్ట్ అవుతుందని మేము ఊహిస్తున్నాము. అలానే కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా అలానే ఉంది. వచ్చిన వాళ్ళు కూడా అదే మాకు ధన్యవాదాలు చెప్తున్నారు. మంచి ల్యాండ్ సెలెక్ట్ చేశారని.